హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ బిలియన్స్. ఇవాళ మన వీడియోలో మనం యూలర్స్ మెథడ్ గురించి ఒక సింపుల్ ప్రాబ్లం డిస్కస్ చేసుకుందాం. మన ప్రాబ్లం వచ్చేసి యూజింగ్ యూలర్స్ మెథడ్ సాల్వ్ ఫర్ y at x is equal to 2 ఫ్రమ్ dy by dx is equal to 3x square plus 1 comma y of 1 is equal to 2 taking step size h is equal to 0.25. ఓకే, ఏం లేదు ఫ్రెండ్స్, యూలర్స్ ఫార్ములా ఒకటి ఉంటుంది. ఆ ఫార్ములాని నేను వీడియోలో మనం సొల్యూషన్ చేసేటప్పుడు ఆ ఫార్ములా గురించి రాస్తాను. యూలర్స్ ఫార్ములా ఎందుకు, ఇవన్నీ అవసరం లేదు మనకి ప్రాబ్లంలో. మనకి జస్ట్ ఈ ప్రాబ్లంలో ఒక ఫార్ములా ఉంటే చాలు, చాలా సింపుల్గా ఉంటుంది. ఎగ్జామ్లో ఈజీగా 10 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, ఏమన్నాడు? యూలర్స్ ఫార్ములా యూజ్ చేయమన్నాడు. దేన్ని సాల్వ్ చేయమన్నాడు? వైని సాల్వ్ చేయమన్నాడు. ఎక్కడ? ఎక్స్ వాల్యూ 2 దగ్గర. అంటే సాల్వ్ ఫర్ y at x is equal to 2 అంటే x is equal to 2 వరకు మనం ఇంటర్వెల్స్ తీసుకోవాలి. ఇంటర్వెల్స్ అంటే నేను అలాగే ట్రెపెజాయిడల్ రూల్ చెప్పేటప్పుడు చెప్పాను. ఒక ఎంతో కొంత గ్యాప్ ఇస్తాడు, స్టార్టింగ్ వాల్యూ ఇస్తాడు ఎంతో కొంత. ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 1 ఇచ్చాడు. అంటే 1 దగ్గర నుంచి 2 దాకా ఇంటర్వెల్స్ తీసుకోవాలి. ఒకటి. సెకండ్ వచ్చేసి హెచ్ వాల్యూ. ట్రెపెజాయిడల్ రూల్ చెప్పేటప్పుడు హెచ్ వాల్యూ అనేది మనకు అక్కడ 0.1 వచ్చింది. ఒకసారి ప్రీవియస్ వీడియో వినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఆ వీడియో వినండి. హెచ్ వాల్యూ 0.1 వచ్చింది కాబట్టి 1 దగ్గర నుంచి 2 దాకా తీసుకున్నాం. అక్కడ వచ్చేసి 0 దగ్గర నుంచి తీసుకున్నాం ఇంటర్వెల్. 0, 0.1, 0.2, 0.3, 0.4, 0.5, 0.6, 0.7, 0.8, 0.9, 1, 11 వస్తాయి ఆర్డినేట్స్ అనేవి. కాకపోతే మనకు అక్కడ నెంబర్ ఆఫ్ ఇంటర్వల్స్ అనేవి 10. ఎందుకు? గ్యాప్ అనేది 1 ఉండేది. కాకపోతే ఆర్డినేట్స్ అనేది ఒకటి ఎక్కువ వస్తుంది. ఇక్కడ మనకు ఆర్డినేట్స్ అనేవి 5 ఉంటాయి. ఎందుకు? హెచ్ అనేది 0.25 ఇచ్చాడు. అంటే మనం స్టార్టింగ్ వాల్యూ 1 ఇచ్చాడు. అంటే స్టార్టింగ్ వాల్యూ 1 ప్లస్ 0.25 1.25, 1.25కి 0.25 యాడ్ చేస్తే 1.5, 1.5కి 0.25 యాడ్ చేస్తే 1.75, 1.75కి 0.25 యాడ్ చేస్తే 2. మనకి ఆర్డినేట్స్ వచ్చేసి 5 వస్తాయి. నెంబర్ ఆఫ్ ఇంటర్వల్స్ n అనేవి 4 వస్తాయి. అంటే మనం ఇప్పుడు 4 యూలర్స్ ఫార్ములాని తీసుకొని 4 టైమ్స్ చేయాలి దీన్ని. ఓకే, రైట్. మనకు అలా dy/dx వాల్యూ ఇచ్చాడు. ఓకే, మనకి dy/dx వాల్యూ అంటే దాన్నే f(x, y) అంటాం అనమాట. ఓకే, రైట్. మన ప్రాబ్లంలోకి వెళ్తే ఇప్పుడు చూడండి, గివెన్ మనకు ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? dy/dx is equal to, దీన్ని ఏమన్నాను ఇప్పుడు నేను? dy/dxనే f(x, y)గా రాసుకోవచ్చు. ఎందుకు? dy/dx అంటే అది ఎక్స్లో ఫంక్షన్ ఉంది, వైలో ఫంక్షన్ ఉంది. అంటే ఏంది? మన మ్యాథమెటికల్ టర్మ్స్లో దాన్ని f(x, y)గా రాసుకోవచ్చు. ఇది మనకి డిప్లొమా లెవెల్లో కానీ ఇంటర్ లెవెల్లో కానీ వస్తుంది. ఇది ఎందుకు వచ్చింది ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పట్లేదు, మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఒకసారి ఇంటర్ బుక్స్ కానీ డిప్లొమా బుక్స్ కానీ రెఫర్ చేసుకోండి. ఓకే, రైట్. dy/dx is equal to f(x, y)గా రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3x² + 1. ఓకేనా, రైట్. ఇంకా ఏమి ఇచ్చాడు? y(1) వాల్యూ అనేది 2, హెచ్ వాల్యూ అనేది 0.25. ఓకేనా, హెచ్ వాల్యూ ఇచ్చాడు. y(1) అంటే ఇది స్టార్టింగ్ వాల్యూ. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి మనం. అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలంటే దీని తర్వాత ఇంటర్వల్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ ఇచ్చాడు. y(1), y(1.25) కనుక్కోవాలి, y(1.5) కనుక్కోవాలి, y(1.75) కనుక్కోవాలి, y(2) కనుక్కోవాలి. y(2) అనేది ఇక్కడే ఎందుకు y(2) దగ్గర ఆపుతున్నాం అంటే వాడు ఇక్కడ x is equal to 2 వరకే సాల్వ్ చేయమన్నాడు. ఒకవేళ వాడు x is equal to 3 అన్నాడు అనుకోండి, మళ్ళీ y(2.25) కనుక్కోవాలి, y(2.5) కనుక్కోవాలి, y(2.75) కనుక్కోవాలి, y(3) కూడా కనుక్కోవాలి. ఇక్కడ వాడు ఎంత వాల్యూ ఇస్తే అప్ టు ఆ వాల్యూ వరకు కనుక్కోవాలి మనం. ఓకేనా, రైట్. ఐ హోప్ ఇక్కడ దాకా అప్ టు దిస్ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, రైట్. ఇప్పుడు
టేలర్స్ ఫార్ములా మనకు తెలుసు. ఏంటి టేలర్స్ ఫార్ములా? టేలర్స్ ఫార్ములా రాసేటప్పుడు దానికి ముందర ఇవి కూడా రాసుకోవాలి. x0 అనేది 1 అంటే స్టార్టింగ్ వాల్యూ, y0 అనేది 2 అంటే ఎండింగ్ వాల్యూ. ఈ రెండు కూడా రాసుకోవాలి. ఇండైరెక్ట్గా వాడు చెప్పేశాడు స్టార్టింగ్ వాల్యూ అంటే ఎక్స్ ప్లేస్లో 1 పెట్టుకున్నప్పుడు మనకు వచ్చే వాల్యూ 2 అంటే ఈ రెండు ఇచ్చేసాడు. దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీని ప్రకారం రాశాను. ఇది y ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత సంథింగ్ వాల్యూ అనుకుంటే ఎక్స్ ప్లస్లో 1 పెట్టుకున్నప్పుడు y వాల్యూ 2 అవుతుంది. అందుకని ఇది ఇలా రాసుకోవాలి. అంటే ఇనిషియల్ ఇంటర్వెల్స్ అనమాట ఇవి. ఇవి మ్యాథమెటిక్స్ అనమాట. అది అలా గుర్తుపెట్టుకోవాల్సిందే. అది ఎలా వచ్చింది అనేది మీకు ముందరగానే ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను నేను. ఒకసారి ఆ వీడియోస్ వినండి. రైట్. ఇప్పుడు వి నో దట్ మనకి ఫార్ములా తెలుసు, యూలర్స్ ఫార్ములా. యూలర్స్ ఫార్ములా yn+1 ఈజ్ ఈక్వల్ టు yn ప్లస్ f ఆఫ్ x, y. ఇది మనకి యూలర్స్ ఫార్ములా. ఇది మనందరికీ తెలుసు. ఓకేనా? కాకపోతే ఇక్కడ హెచ్ ఉంది కాబట్టి ఇంటర్వెల్ హెచ్ రాసుకోవాలి. చాలా సింపుల్ ఫార్ములా ఫ్రెండ్స్. yn+1 ఈజ్ ఈక్వల్ టు yn ప్లస్ హెచ్ టైమ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై. ఓకేనా? రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ది మనం ఏం తీసుకోవాలి? x1 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1.25 తీసుకోవాలి. y1 వాల్యూ మనం కనుక్కోవాలి. y1 వాల్యూ కనుక్కోవాలంటే n వాల్యూ ఎంత పెట్టుకోవాలి? 0 పెట్టుకోవాలి. హియర్ n వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే ఫస్ట్ ఇంటర్వెల్ కనుక్కునేటప్పుడు n వాల్యూ 0 అవుతుంది. సెకండ్ ఇంటర్వెల్ 1.5 కనుక్కునేటప్పుడు ఏమో n ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. థర్డ్ ఇంటర్వెల్ 1.75 కనుక్కునేటప్పుడు ఏమో n ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఫోర్త్ ఇంటర్వెల్ 2 కనుక్కునేటప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఆ పాయింట్ అనేది కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. n ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇది యూలర్స్ ఫార్ములా ఇన్ 1. ఓకేనా? హియర్ అంటే ఫస్ట్ ఈక్వేషన్లో. ఓకే, దట్ ఇంప్లాయిస్ y ఆఫ్ 0 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు y ఆఫ్ 0 ప్లస్ హెచ్. ఎఫ్లో ఫంక్షన్ రాసుకోండి 3 టైమ్స్ ఆఫ్ x0 హోల్ స్క్వేర్ ప్లస్ 1. చెప్పాను కదా ఆల్రెడీ. ఇది x0 ఇనిషియల్ వాల్యూ. మన ఇక్కడ y0 రాసుకున్నాం కాబట్టి ఇక్కడ x0 రాసుకోవాలి. ఓకేనా? రైట్. ఓకే, హెచ్ అనేది వాడు ఇచ్చేస్తారు. ఇప్పుడు చూడండి, y0 వాల్యూ మనకి తెలుసు ఎంత? 2 ప్లస్ హెచ్ వాల్యూ మనకు తెలుసు 0.25. 3 టైమ్స్ ఆఫ్ x0 వాల్యూ కూడా మనకు తెలుసు ఎంత? 1 స్క్వేర్ ప్లస్ 1. దట్ ఈస్ ఈక్వల్ టు 2 ప్లస్ 0.25 టైమ్స్ ఆఫ్ 3 ఇంటూ 1 స్క్వేర్ అంటే 3. ఎందుకంటే 1 స్క్వేర్ అంటే 1, 1 ఇంటూ 3 3, 3 ప్లస్ 1 4. 2 ప్లస్ 0.25 ఇంటూ 4 దట్ ఈస్ ఈక్వల్ టు 2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3. మీరు క్యాషువల్గా కొట్టి చూడండి అవసరం అయితే. 4 ఇంటూ 0.25 అనేది 1కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? ఇది చాలా సింపుల్ మ్యాథమెటిక్స్. నేను నార్మల్గా వేసిస్తాను. ఒకవేళ ఇది తెలియకపోతే ఒకసారి క్యాషువల్గా కట్టండి. 4 ఇంటూ 0.25 1. రైట్. మనం ఫస్ట్ది అయిపోయింది. ఇప్పుడు సెకండ్ది కనుక్కుందాం. ఓకేనా? ఐ హోప్ ఫస్ట్ది ఈజీగానే ఉండిద్ది మ్యాక్సిమం. ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ ఫైనల్గా మనకు వాల్యూ వచ్చింది చూడండి 3. ఇది y1 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో మనం ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు సెకండ్ కేసులో ఏం చేస్తాం? ఇది ఇప్పుడు మనం కేస్ 2 చేద్దాం. కేస్ 2 ఏంటిది? x1 వాల్యూ చేంజ్ అయ్యిద్ది. ఇది 1.25కి 0.25 యాడ్ అవుతుంది అంటే 1.5. మళ్ళీ y1 వాల్యూ కూడా చేంజ్ అవుతుంది. ఎంత వచ్చింది మనకి ఇక్కడ? y1 3 వచ్చింది. ఓకేనా? y1 వాల్యూ 3 వచ్చింది. ఓకేనా? ఇక్కడ రాసుకుని లేదంటే సైడ్కి. దేర్ఫోర్ y1 ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా? ఇలా రాసుకుంటే గుర్తుంటుంది. ఓకే, ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్
లేదంటే హియర్ అనైనా రాసుకోండి, సబ్స్టిట్యూట్ రాసుకోండి లేదా హియర్ అనైనా రాసుకోండి, మీ ఇష్టం. ఓకే, n ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ 1. ఫస్ట్ ఈక్వేషన్ ఇందాక అనుకున్నాను ఇక్కడ రాసినప్పుడు. ఒకసారి పేజెస్ టర్న్ చేసి చూడండి. ఒకవేళ ఎవరైనా రాసుకోకుండా ఉంటే వీడియోని కొంచెం ఒక 5 minutes బ్యాక్ కానీ చూడండి. ఇక్కడ నేను రాశాను ఈక్వేషన్ yn ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు yn ప్లస్ హెచ్ టైమ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఫార్ములా. కానీ అది చాలా సింపుల్ ఫార్ములా, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే రైట్, దట్ ఇంప్లాయిస్ y1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు, ఎందుకంటే ఇందాక ఈక్వేషన్లో జస్ట్ 1 పెట్టుకోవాలి, y1 ప్లస్ హెచ్ టైమ్స్ ఆఫ్ 3 టైమ్స్ ఆఫ్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ 1. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు y1 వాల్యూ ఎంత 3, హెచ్ వాల్యూ ఎంత 0.25, 3 టైమ్స్ ఆఫ్ x1 వాల్యూ ఎంత 1.5 హోల్ స్క్వేర్ ప్లస్ 1. ఓకేనా, ఇప్పుడు క్యాలిక్యులేటర్స్ ఓపెన్ చేయండి. క్యాలిక్యులేటర్స్ ఓపెన్ చేసి 1.5 హోల్ స్క్వేర్ నొక్కండి. 1.5 హోల్ స్క్వేర్ ఎంత వస్తుంది, 2.25 వస్తుంది. ఓకేనా, 2.25ని ఇంటూ 3 చేయండి, అప్పుడు మనకి 6.75 వస్తుంది. లేదంటే ఇంకొక స్టెప్ వేసుకుందాం, బాగా అర్థం అవుతుంది. 0.25 3 ప్లస్, దట్ ఈస్ ఈక్వల్ టు 3 ప్లస్ 0.25. ఇప్పుడు 3 ఇంటూ 2.25 క్యాలిక్యులేటర్ కొడితే 6.75 వస్తుంది ప్లస్ 1. దట్ ఈస్ ఈక్వల్ టు 3 ప్లస్ 0.25, 6.75 ప్లస్ 1 7.75. ఇప్పుడు 7.75 ఇంటూ 0.25 కొట్టండి క్యాషియోలో, ఎంత వచ్చింది? నాకైతే 1.9375 వచ్చింది. అంటే 3 ప్లస్ 1.9375. ఓకేనా, ఒక్క నిమిషం ఫ్రెండ్స్, నేను నా క్యాలిక్యులేటర్లో అప్ టు 4 డెసిమల్స్ వరకే పెట్టుకున్నాను. ఇప్పుడు నార్మల్గా ఆ డెసిమల్స్ని ఫిక్స్ చేస్తాను 1 minute. అప్పుడు కరెక్ట్గా ఒక 9 to 10 డెసిమల్స్ వాల్యూ వస్తుంది. దాన్ని మనం అప్రాక్సిమేషన్ చేసుకొని వేసుకుందాం. ఓకేనా రైట్, ఇప్పుడు నార్మల్కి వచ్చేసింది 0.25 ఇంటూ 1.9375. అంతే ఫ్రెండ్స్, 0.25 ఇంటూ 7.75. అంతే ఫ్రెండ్స్, 1.9375. రైట్, దట్ ఈస్ ఈక్వల్ టు 4.9375. సెకండ్ ఇంటర్వెల్ కూడా వచ్చేసింది. ఇప్పుడు దీని వాల్యూ ఎంత? ఇది y2 వాల్యూ. ఇది నెక్స్ట్ సేమ్, ఇది థర్డ్ కేస్. ఇది థర్డ్ కేసులో ఇది ఇక్కడ వాల్యూ వచ్చేసి x3 వాల్యూ వస్తుంది. x3 ఇక్కడ కాదు, ఫోర్త్ కేసులో x2 వాల్యూ. x2 వాల్యూ ఎంత 1.75. n వాల్యూ వచ్చేసి ఇక్కడ 1 కాబట్టి n వాల్యూ ఇక్కడ 2. తర్వాత ఇక్కడ 0+1 కాదు, 2+1. వై నాట్ కాదు అంటే నేను మళ్ళీ రాస్తే టైం వేస్ట్ అవుతుందని చెప్పి నేను అక్కడే జస్ట్ మోడిఫికేషన్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, y2 ఇక్కడ కామా పెట్టుకొని ఇక్కడ x2 వాల్యూ రాసాం, y2 వాల్యూ రాద్దాం. y2 ఈజ్ ఈక్వల్ టు 4.9375. ఓకేనా రైట్. ఇప్పుడు h టైమ్స్ ఆఫ్ 3 టైమ్స్ ఆఫ్ x0 కాదు, ఇక్కడ x2. ఓకే, ఇప్పుడు ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి. y2 వాల్యూ ఎంత 4.9375. 3 టైమ్స్ ఆఫ్ x2 వాల్యూ ఎంత వచ్చింది మనకి? రాలేదు, మనకి ఆల్రెడీ వాడే ఇచ్చాడు ప్రాబ్లంలో. 0.25 పెంచుకోవాలి కాబట్టి ఇక్కడ 1.5 ప్లస్ 0.25 1.75. ఇప్పుడు క్యాలిక్యులేటర్లో 1.75 హోల్ స్క్వేర్ కొట్టి దాన్ని 3తో మల్టిప్లై చేయండి. ఎంత వచ్చింది? 9.1875. 9.1875 ప్లస్ 1. ఓకే,
దట్ ఈస్ ఈక్వల్ టు 4.9375. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 4.9375. మల్టిప్లై చేసేయండి ఇక్కడ డైరెక్ట్గా. దేన్ని ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఆన్సర్ని +1 అనండి. మనకు అక్కడ 0.25 ఇంటూ 10.1875 వస్తుంది వాల్యూ. ఇప్పుడు ఆ రెండింటిని మల్టిప్లై చేయండి. 10.1875 ఇంటూ 0.25 మనకి 2.54685 వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి. ఓకేనా? ఈ రెండింటిని యాడ్ చేస్తే ఓకేనా, ఈ రెండింటిని యాడ్ చేస్తే 7.48 వస్తుంది మనకు ఆన్సర్. ఓకేనా? ఓకేనా, 7.48 వస్తుంది అప్రాక్సిమేట్లీగా. నెక్స్ట్ అలాగే n=2 పెట్టుకున్నాం. n=3 పెట్టుకుని కూడా వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి ఫ్రెండ్స్. n=3 కనుక వాల్యూ పెట్టుకుంటే అప్రాక్సిమేట్లీ 8.9 వస్తుంది ఫ్రెండ్స్. అప్రాక్సిమేట్లీ 8.9 లేదా 9 వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? నేను అది చేయడం లేదు, ఎందుకంటే ఈ 3 చేశాను కదా, ఇదే ప్రొసీజర్లో అది కూడా ఉంటుంది. అది పెద్ద కష్టమేం కాదు ఫ్రెండ్స్. ఓకే, అదొక్కటి మీరు చేసేయండి. సో ఇంతటితో మన ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోతుంది. ఏం లేదు, n=3 పెట్టుకుంటాం. y ఆఫ్ 3 + 1 వస్తుంది. ఇక్కడేమో y3 వస్తుంది, అక్కడేమో x3 వస్తుంది. ఇప్పుడు మనకి ఫైనల్గా వచ్చిన వాల్యూ వచ్చేసి y3 అనుకుంటాం, x3 వాల్యూ వచ్చేసి 2 అనుకుంటాం. సేమ్ ఇలాగే ప్రొసీజర్ చేస్తాం. ఆ ఒక్కటి అది మీరు వర్క్ లాగా చేసేయండి. ఇన్ కేస్ దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మనం చెప్పేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఐ హోప్ ఈ ప్రాబ్లం బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్, బై బై, టేక్ కేర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.